దీంట్లో ఒక కనీసం 2 కోట్లు కలెక్ట్ చేసి 40 లక్షలు ఖర్చు పెడతామని అనుకునేది లేదు. ఎందుకు నీకు అంత ఆత్రము, ఎందుకంత నీకు? నేను ఎస్పీ గారికి నేను పంపించాను, ఆయనకే తెలియదండి జీవో ఉందని. ఏమేమి వద్దండి, కట్టద్దు. జీవో లేకపోయినా మేము రెడీగా ఉన్నాం నీకు ఇచ్చేదానికి. వెనకలు ఉంది రూమ్, బ్రహ్మాండమైంది. నీ పోలీస్ స్టేషన్ కాదు పెద్దగా ఉంది, తీసుకో. ఇది కావాలంటాను, అది ఇస్తాంలే, మేము వద్దాం. అదే బిల్డింగ్ కూడా ఉంది, నువ్వు డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సి వల్ల లేదు. వాటి థియేటర్ ఇస్తాము, లేదంటే ఇంతకుముందు పాత పోలీస్ స్టేషన్ మాది వాలంటరీ కదా, అది ₹1,000 కదా, అది ఇస్తాం. ఎందుకు వద్దంటాను? ఏమి డిస్ట్రిబ్యూట్ అయితే బాగుంటుందా? పోలీస్ స్టేషన్లు ఒకసారి ఉంటే అదే 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ అంటారు. ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తారమ్మా? అసలు ఇంకోటి చెప్తా, మహాంతి చెప్పిన ప్రకారం అయితే పాపులేషన్ బట్టి పోలీస్ స్టేషన్లు వస్తాయి, యాక్సిడెంట్లు బట్టి పోలీస్ స్టేషన్ వస్తుంది. ఏది అవును, ఇది మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. నిన్ననే మా పెద్ద మా సూర్యప్రతాప్ రెడ్డి కొడుకు తెచ్చాడు, కూర్చొని ఆడ తెచ్చాడు, 2వ టౌన్ తెచ్చాడు ధర్మవరానికి. వెల్కమ్ ఇట్. నువ్వు రా, పోరాడు, 2వ పోలీస్ స్టేషన్ పెట్టు, ట్రాఫిక్ కూడా పెట్టు, మేమే వద్దండి. ఇప్పుడే ట్రాఫిక్ లేదు బాబు. ఎల్లనూరు నుంచి 5 రోజులు ఇలా పనిచేయాలా? ఏమి పుట్లూరు రోడ్డు 5 రోజులు పనిచేయాలా? కొప్పు రోడ్డు 5 రోజులు పనిచేయాలా? యాడికి రోడ్డు 5 రోజులు పనిచేయాలి? ఇట్లా మార్చుకుంటూ ఉన్నావు. ఏం చేస్తుంది? ఏడో పెడితే ట్రాఫిక్ ఇవన్నీ చెప్పి పెడితే డబ్బాలు పెడితే నందాల రోడ్లో ఇప్పుడు కూడా ఉంది. దాంట్లో పొద్దున పూట కుక్కలు ఉంటాయి, రాత్రి పూట వేరే జరుగుతుంటాయి. ఏమి ఇంకా ఈడుంది, మొన్న మసీద్ దగ్గర ఉంటుంది, దాంట్లో పొట్టేళ్ళు కట్టేసినారు. ఇప్పుడు కూడా నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి. ఇంకా నందలపాట్లు పెట్టింది ఆడిపోయింది, డబ్బానే లేదు, ఆడిపోయింది డబ్బా. ఏమన్నా గుజరికి అమ్ముకున్నారేమో చెప్తున్నా చూడండి. నీకేనా రూల్ ఉండదు, మున్సిపాలిటీకి రూల్ ఉండవా? ఈ టౌన్లో నువ్వు ఎట్లా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలనుకుంటావు? మేము కూడా బిల్డింగ్లు అన్నీ పర్మిషన్ తీసుకొని పెట్టాలని మేము చెప్తాను. ఇంతకుముందు అది కట్టినప్పుడు నువ్వు పర్మిషన్ పెట్టినావు కదా, పెడితే కదా ఇచ్చేదే పర్మిషన్. అంటే నీ సంవత్సరం నువ్వు కొడతావు, నీ సంవత్సరం ఇది చేస్తావా? అంటే మేము తిరిగితే 30 యాక్ట్ అంటావు, నువ్వు చేసే మున్సిపల్ యాక్ట్ ఉండదా అన్న? మున్సిపల్ యాక్ట్ నీకు కూడా ఉంటుంది సమే, అంత ఈజీగా అనుకోవద్దు. చెప్తున్నా కదా, 5వ తేదీ నుంచి ఈడే నిరాశ చేస్తారు మా కౌన్సిలర్లు. రూల్ ఇస్ అ రూల్ ఫర్ ఎవ్రీబడి, కాన్స్టిట్యూషన్ ఇస్ దేర్ ఫర్ ఎవ్రీబడి, నాట్ ఫర్ యూ. నువ్వు ఒకరు ఏదైనా కాన్స్టిట్యూషన్ తిరిగి రాసావా? ఏమన్నా రాయలేవు. ఏదో కేసు పెడతానంటావు, నేను అన్ని దానికి బంగారంగా పెట్టుకో. ముందే ఆలోచన ఉండదా? ఏదో చదువుకున్నా ఆలోచే మాట్లాడినా పెట్టు. నువ్వు పెట్టాలని నేను చూడాలా? నేను పెడతా, నీకు లేవా? ఎన్ని ఉన్నాయి నీకు? నాకు తెలుసులే. మొన్ననే ఎస్సీ యాక్ట్ ఇది బాగా చిక్కినావు దాంట్లో. నీకు టీచర్స్ కూడా పాస్ చేసేది హైకోర్టులో, ఇంకా నీకు తెలిసినట్లేదు. బాగుండు, హాయిగా ఉండు, బాగా పనిచేయి. మేము వద్దంటే ఉండు, ఇంక సంవత్సరం కాదు 2 సంవత్సరాలు, రేపు ఎలక్షన్ టైం వరకు ఉండు. ఎవరిని బెదిరిస్తాను? ఏగుతావా? మేము ఏగేదానికి రెడీగా ఉన్నాం, అందరినీ ఏగినాము. ఏమి ఉంటారు? ఏం చేస్తావు? అబద్ధ అంత కుదుతావా? అంత సీట్లు లేదు నీకు. నాకు తెలుసు నీకు ఎంత ధైర్యం ఉందో, ఎంత భయం ఉందో. తగ్గించుకో, హాయిగా ఉండు, పని చేయి, హాయిగా మంచి పేరు తెచ్చుకో. లేదు నీకు ఏమైనా బండి అయిపోయారని చెప్పు, నేను అయిపిస్తా, తప్పకుండా అయిపిస్తా. ఏది నాకు కాదు, గణపతి పర్మిషన్ ఇవ్వకపోతే నాకే లెక్క మిగిలిపోయింది. నేను ఎంజాయ్ చేయలే, డ్యాన్సులు చేయలే, హ్యాపీగా ఉంటుంది కదా. ఈడ ఫాస్టింగ్ మొదలు పెడతాం సోమవారం నుంచి. దీక్ష పర్మిషన్ తీసుకొని జీవోలు చూపించి కట్టుకోండి. మాకు అవసరం లేదు, మా మున్సిపల్ కమిషనర్కు జీవోను మీరు ప్లాన్ ఇవ్వండి, అవతల చూద్దాం. అంతేగాని నువ్వు ఏదో అంటేనే నువ్వు టెంకా కొడతానంటే కొట్టు మళ్ళీ అంటే అదే టెంకాని మళ్ళీ లేపుతారు ప్రొక్లైన్ పెట్టి. తొందరపడద్దు. నువ్వు అదలుగా మీరు రూల్స్ మీరు పాటించాలి. పోలీసు అందరికన్నా ముందు రూల్స్ పాటించాలి. రూల్స్ ఉండవా? ఎవరు చెప్తారు? కమిషనర్ గారిని బయటపడించి ఇచ్చినారు. అసలు పోలీస్ స్టేషన్ పేరే లేదు. మీకుండేది ఒకటే 121 అడుగులు, 101 అడుగులే, 190 అడిగి వస్తుంది. 190 అంటే గాంధీ స్టాచ్యూ కాడికి వస్తుంది. అంటే ఈ షెడ్ కూడా మీదేనా? ఓహో, దీనికి పన్నులు గిన్నెలు కడతారప్ప. దీనికి వాళ్ళు ఈ అడ్రస్లోనే అప్పులు కూడా ఇప్పించినాం నాయన. యాడికి పోదు, మేము అపోజ్ కాదు, వీఆర్ ఫర్ ఇట్ ఓన్లీ, బట్ ఇన్ ఏ ప్రాపర్ వే.
నీకు రూల్స్ ఉన్నప్పుడు మాకు రూల్స్ ఉండవా? నువ్వేనా నీ రూల్స్ 130 అదే 30 యాక్ట్ అంటావు. అట్లా మాకు కూడా పర్మిషన్ ఉంటుంది, బిల్డింగ్లో పర్మిషన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కాబట్టి క్వశ్చనే లేదు. మేము వీఆర్ నాట్ అపోజింగ్ ద పోలీస్ స్టేషన్. ఆల్రెడీ మేము 3 కౌన్సిల్లో పెట్టి 3 అప్రూవ్డ్ ఇచ్చినాను. ఎస్పీ గారికి ఇచ్చినాను. ఈ పొద్దు ఐజీకి, డిఓసీకి అందరికి పోయినాయి. తొందర ఏం లేదు. నువ్వు మానుకో, హాయిగా మాట్లాడి కమిషనర్ గారితో అన్నీ చేసి దాని తర్వాత మాట్లాడదాం. అంతా నీదే జరుగుతుంటే జరగదు. రైట్, థ్యాంక్ యూ. ఇది ప్లాన్. ఇది లాస్ట్ టైం అది కట్టినప్పుడు ప్లాన్ తీసుకున్నారు. ఇటు చూడండి, ఇది తాడి పోలీస్ స్టేషన్ కట్టేటప్పుడు ఇది ప్లాన్ అయినా మున్సిపల్ ఆఫీస్ అప్రూవల్ ఉంది. నీకుండేది 121 లేదు, ఎక్కువ లేదు. ఊరికి ఏదో మరుస్తాడు. మా కమిషనర్ గారిని భయపడి చేస్తారు. ఆఫీస్ వాడిని ఉద్యోగం పోతుంది. వాడిని వదల్లో వాడిని ఉద్యోగం పోతుంది. రైట్, థ్యాంక్ యూ. తాడిపత్రి పట్టణాల ప్రజలారా మేలుకోండి అంటూ ప్రభాకర్ రెడ్డి కళ్ళ చూసుకుంటూ నిరసన చేపట్టారు. అసలు ఎందుకు ఆయనకి నిరసన చేపట్టాల్సి వచ్చింది ఏంటి అనేది కూడా మన దగ్గర జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పండి, ఈరోజు మీరు నల్ల దుస్తులతో ఏదైతే ధరించి ఈరోజు తాడిపత్రి పట్టణం సేవ్ తాడిపత్రి పట్టణం తాడిపత్రి పట్టణాల ప్రజలారా మేలుకోండి అని ఎందుకు ఈ నినాదాలు చేయాల్సి వస్తుంది? అసలు ఎందుకు ఈ నిరసన చేపట్టాల్సి వస్తుంది ఈరోజు? ఏమి లేదండి, మా డివైఎస్పీ గారు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కడతాడంట. మేము అపోజ్ చేయడంలే. మేము 3 ఆప్షన్లు ఇచ్చినాం. పోలీస్ స్టేషన్ పక్కన ఉండే బిల్డింగ్ ఆల్రెడీ కట్టినాం, అది ఇస్తాం తీసుకున్నాం. నెహ్రూ పార్కులో ఒక బిల్డింగ్ ఉంది, ఇంతకుముందు పోలీసులు వాడుతున్నారు, అది కూడా తీసుకోమన్నాం. ఇంకోటి ఆడైతే ట్రాఫిక్ ఒక దగ్గర 10 ఎకరాలది వీళ్ళు సీజ్ చేసిన బండ్లు కూడా ఆడ పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టేషన్ ఉంది. ఇప్పుడు వాళ్ళ మోటార్ సైకిల్ బయట పెట్టి ఈ రోడ్లు ఎవరు పోవడంలే. ఇక్కడ ఆయన అంటాడు ఈ స్థలం ఇవ్వాలంట. అరే ఎందుకు ఇస్తారా నీకు ఈ స్థలము? ఇది చూడండి, షెడ్ మున్సిపాలిటీ, పక్కది మున్సిపాలిటీ, వాళ్ళ దీనికి గోడ అడ్డం ఉందో లేదో చూడండి గోడ. ఇప్పుడు కాదు, కింద ఎత్తుతే బ్రిటిష్ వాళ్ళు కట్టినది. ఇది ఒకప్పుడు బ్రిటిష్ పోలీస్ స్టేషన్. ఇది మా మున్సిపాలిటీ 1923 అండి. ఫస్ట్ కమిషనర్ వచ్చి ఒక బ్రిటిషర్, దాని తర్వాత ఇక్కడ చైర్మన్ వచ్చి ఒక ముస్లిం ఆయన. అప్పుడు స్టార్ట్ అయింది ఇది వచ్చి 122 ఎకరాలండి మొత్తం. ఇది ఏముంది? ఇది గ్రామ కంఠం అంటే దట్ బిలాంగ్స్ టు ద మున్సిపాలిటీ అండ్ ఇట్ ఈస్ విలేజ్. అయితే విలేజ్ పంచాయతీకి సంబంధం. వీళ్ళకి చదువు లేదండి. ఇప్పుడు కూడా మ్యాప్లో కూడా లేదు వీళ్ళది. ఏదో ఆ రోజు మేమే ఇచ్చిందేమో కట్టుకోపోండి అండి. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టారు, వీళ్ళు కాదు. ఈ పక్కనే స్కూల్ ఉండే, బ్రిటిష్ వాళ్ళు కట్టినది. నేను వచ్చినాక అంత తీసి కాంప్లెక్స్ చేసిన. మీరు చూడండి, ఆడ కావాలంటే మా ఇది ఉంది, యూరినల్ ఇది పెట్టి షెడ్ కట్టించిన. దాన్ని అడ్జస్ట్మెంట్ ఇట్లే రండి. అది మాకు ఈటి వరకు ఉందండి. ఈటి వరకు కాదు, ఆటి వరకు ఉంది. ఆడ ఉంది చూడండి, అందుకే ఆడ ఇది వేసినాం. మరి ఆయన అయిపోతే ఉంటాడు, ఇదంతా నాదే అంటాడు. ఇది మున్సిపాలిటీదే. పోనీ మేము ఒకటే అడుగుతాను, నువ్వు జీవో తెచ్చినావా? జీవో ఈ మున్సిపాలిటీకి అయ్యా మేము ఇది చేస్తాను అని. ఆల్రెడీ నేనేం చేసిన కౌన్సిల్లో పెట్టి 3 ప్రపోజల్ చేసి ఎస్పీ కూడా పంపించాను. సార్ మీకు నిజంగానే వచ్చింటే పోలీస్ స్టేషన్ వచ్చింటే తీసుకోండి సార్, దాని వెనకెళ్తుంది చూడండి బిల్డింగ్, అదన్నా కానీ నెహ్రూ పార్క్లో కానీ ఆడన్నా ఇస్తామన్నాం. డబ్బులు కూడా అవసరం లేదు, ఇమ్మీడియట్గా ఓపెన్ చేయొచ్చు. ఎస్పీ గారు వచ్చి ఓపెన్ చేయొచ్చు. అలాంటిది అసలు సాంబశివరావు గారు ఉన్నప్పుడు నేనే అడిగాను, సార్ మాకు ట్రాఫిక్ ఇది కావాలి. ట్రాఫిక్ ఎట్లా ఇస్తారంటే ఆ ఇయర్లో ఎన్ని యాక్సిడెంట్లు అయినా ఏంది పరిస్థితి అని చూసి శాంక్షన్ చేస్తారు. ఈ శాంక్షన్ లేదండి, జియో లేదండి, ఫైనాన్షియల్ లేదండి,
స్థలం లేదండి, ఏమీ లేదు. ఆయన దౌర్జన్యం. అరే బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ నీకేది ఆ దౌర్జన్యమో? ఎవరు వేరే వాళ్ళు చేస్తే దౌర్జన్యం పర్వాలేదు, నువ్వే సేఫ్ చేసిన నువ్వే దౌర్జన్యం చేస్తాను. ఇట్స్ నాట్ గుడ్, కరెక్ట్ కాదు. ఈరోజు ట్రాఫిక్కు మాకు మనుషులు లేరు. ప్రతి పల్లె నుంచి అవుట్ పోస్ట్లో ఉండే పోలీసు వాళ్ళు తెచ్చి ట్రాఫిక్ పెట్టారు. ఇంతకుముందు ఏదో డబ్బాలు పెట్టి ట్రాఫిక్ కంట్రోల్ బోర్డు అని పెట్టి చేసినారు. నంద్యాలలో ఏమైంది, నంద్యాల రోడ్లో పడిపోయింది. రాత్రిపూట ఏమో జరుగుతాయి దాంట్లో. ఇక్కడ ఒకటి ఉంది బండా మసీదు, దాంట్లో అయితే పొట్టేళ్ళు కట్టేసి ఉంటారు. పొట్టేళ్ళు కట్టేస్తారు, ఆదివారం పూట పొట్టేళ్ళకి వస్తారు దాంట్లో. అది పరిస్థితి. ఇక నగరపాడులో ఒకటి ఉండే, అది వెళ్ళిపోయింది, ఆడగిందో తెలియదు. ఈయన ఏదో ఆయన మేము ఆయన పోలీస్ ఆఫీసర్ అయితే చాలా రెస్పెక్ట్ ఇస్తాం, బట్ ఆయన అట్లా బిహేవ్ చేయడం లేదు, పాలిటీషియన్గా బిహేవ్ చేస్తున్నాడు. అంటే ప్రజలకు సౌలభ్యంగా ఉన్న స్థలాలు మున్సిపాలిటీ ఒక చైర్మన్గా మీరు చూపించినా కూడా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? అంటే ఎమ్మెల్యే కానీ లేకపోతే డిఎస్పీ పర్టికులర్గా ఇక్కడే కట్టాలని ఎందుకు అక్కడ ఆయన ఉద్దేశం? నా మైట్ ఈజ్ రైట్, నువ్వు చూస్తా నువ్వేం చేస్తావో. ఏం నువ్వు చైర్మన్ అయితే అదే కదా మా కౌన్సిలర్ కొట్టించినాడు. ఏం నువ్వు చైర్మన్ అయితే మా అందరు ఎస్సీ కౌన్సిలర్ అందరు బాధించాడు. ఇప్పుడే కమిషనర్ వచ్చినాడు, పోయినారు మా వాళ్ళు అందరూ. ఆయన ఏందో ఆయన ఒక ఇదేమైన చాలామంది డివైఎస్లు చూసినామండి. మా ఇంట్లో ఐజీ కూడా ఉన్నాడు, తెలుసో తెలియదు. డీజీపీ ఐజీ అందరూ మా ఇంట్లో నా కజిన్స్ చేశారు, పని చేశారు. దేవర్ వెరీ పొలైట్ టు ద పబ్లిక్. ఆయన చాలా పొలైట్గా ఉండాలి. ఏందో ఆయన మాట్లాడితే బండి బూతులు తిడతాడు, ఎస్ఐలు సిఐలు తిడతాడే. నేను అబద్ధం చెప్తే వాళ్ళని పోయి అడుగుపో, బండ బూతులు తిడతాడు. అది జరగదండి, ఎక్కువ రోజులు జరగదు. మేము సోమవారం నుంచి రిలేని గాంధీ దగ్గర కూర్చొని చేస్తాను. అదేంటి ఆల్రెడీ ఐ రిటర్న్ టు ఎమ్మెల్యేస్, ఎంపీ, ఏమి పైన అందరికి రాశాను, ఎస్పీకి రాసినాను. దేర్ ఇస్ నో జీవోదే అండి, మేము తప్పకుండా సాయం చేస్తాం. లేదు ఉంది కావాలంటే ఎనకలు తీసుకోండి, బిల్డింగ్ తీసుకోండి, దాని గోడే అడ్డమ్మా. ఈడే చేయాలి, ఈడంటే ఆయన పట్టుదల. ఇది కోట్ల వ్యవస్థయా, ఇది షెడ్ కోటికి పోతుంది. ఇప్పుడు బాడీకి అయితే తెలుసా 30,000 వస్తుంది, అన్నీ 30,000 అన్నీ. మాకున్న అసెట్స్ ఎవరికి వెళ్ళారు? 267 ఎకరాలు ఒక్క మున్సిపాలిటీకి ఉంది. దాన్ని కూడా సర్వనాశనం చేసినారు ఎమ్మెల్యే, సర్వనాశనం చేస్తున్నాడు. నాకేం వేరే ఇంట్రెస్ట్ లేదు, ఎన్ని కాపాడినా నేను మొత్తం మున్సిపాలిటీకి ఉండే ఆస్తులు నేను కాపాడినా. ఈ రోజు కూడా మా మున్సిపాలిటీని కాపాడాలా? నాకేం కోరికలు లేవా? 70 ఏళ్ళు మా ఊరు బాగున్నారు. నన్ను 70 ఏళ్ళు సాకింది ఈ ఊరు. నేను రుణపడి ఉన్నా ఈ ఊరికి. నేను కనుక ఈ ఊరికి మోసం చేస్తే మొత్తం మా కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. వాస్తవం చెప్తాను, నాకు అవసరం లేదు. ఇప్పుడు ఏదో పెద్ద టిఫిన్ కూడా తినలే, ఒక దోశ అర్ధ దోశ తినొచ్చాం, పట్టడంలో కడుపు కూడా. యాటికి పోవాలి అన్నీ చూసినా. అయ్యా నాకు మా ఊరంటే ఇష్టం, మా ఊరంటే ఇష్టం, మా ఊరంటే ఇష్టం. దానికోసం నా ప్రాణాలు కూడా ఇచ్చేదానికి రెడీ. 70 ఏళ్ళు ఏముంది, నా కొడుకు బాగున్నారు, అందరూ బాగున్నారు, వాళ్ళు పని చేసుకుంటారు. కానీ ఇలాంటి దుర్మార్గులు అయితే వద్దండి. పోలీస్ ఆఫీసర్లు ఎస్పెషల్లీ ఇంత రూడ్గా ఉండే వాళ్ళు ఉంటే ఎక్కడైనా కష్టపడతారు. ఎందుకు సంవత్సరం అంటే 2 ఏళ్ళు ఉండు, చేతులు అయితే 3 ఏళ్ళు ఉండు, లేదా ఈడే తీసేసుకో. మేమేమనుకో అట్లా భయపడే వాళ్ళం కాదులేండి. ఏదో కేసు పెట్టు, నేనన్నా నువ్వు పెట్టచ్చు కేసు, నువ్వు అన్నావు నేను పెట్టచ్చు కేసు, ప్రూఫ్ వల్ల ఉన్నాయి మా దగ్గర. నీ దగ్గర ప్రూఫ్ ఉంటే నువ్వు పెట్టు, భయపడేది ఏం లేదు. ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకు ప్రతిపక్ష అంటే డిఎస్పీ అంటే ఏ నిరసన చేపట్టాలన్నా కూడా అసలు పర్మిషన్లు ఇవ్వట్లేదు, ప్లస్ ఆయన మీద అనేక అలిగేషన్లు మీరు చేస్తున్నారు. అంటే ఓన్లీ టీడీపీ అంటే జేసీ వాళ్ళకి మాత్రమే పర్మిషన్ కూడా. ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి ఉంది. కానీ కొన్నిసార్లు పాపం పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు ఊరో పెనుగొండ ఉంది, ఈయన క్లాస్మేట్, ఏమి కదిరి ఉంది, దే ఆర్ నాట్, ఎక్కడైనా వాళ్ళ పేరు వస్తుందో చెప్పండి. వెరీ గుడ్ ఆఫీసర్లు, దే గో అకాంటుదురా. అది కాక వాళ్ళు కరప్ట్ కాదండి, కొత్తగా అపాయింట్మెంట్ ఉన్నారు. కరప్షన్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, కరప్షన్ లేకపోతే ప్రాబ్లమ్స్ రావు. కరప్షన్ లేనాడు ధైర్యంగా ఉంటుంది. అర్థమైందా? కరప్షన్ లేని పెండ్లి పోలీస్ అంటున్నారు, డీజీపీ అంటారు ముఖ్యమంత్రి. ప్రభుత్వం మాత్రం ప్రజలతో పెండ్లి పోలీసులకి అంటే పోలీసులు ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా న్యాయం చేస్తాం అంటారు. ఈడీఎస్పీ మాత్రము పర్టికులర్ మీరు అంటే ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. అరే నేను ఆరోపణలు కాదు, ఫ్యాక్ట్స్.
అదే నాకేం పడుతుంది ఆరోపణ చేసేదానికి? ఆల్ ఫ్యాక్ట్స్, ఐ హావ్ ఆల్ ద పేపర్స్. మరి రేపు కోర్టులో ఏమను చూపిస్తా, నువ్వు ఏమేం చేసి అన్నీ చూపిస్తా. నువ్వు అనుకుంటాను లేదని నేను పెడతాను, నువ్వు చూసుకో. నీకు ఇంకా ప్రొవిజన్ కూడా డిక్లేర్ కాలేదు, నేను పెట్టే దానికి నువ్వు రాదు. ఎందుకంటే నేను చాలా మందిని చూసినాను ఇలానే పెట్టి ప్రొవిజన్ రాక మళ్ళీ మేమంతా ఫ్రెండ్స్ అయ్యి ఇద్దరు చేసుకునే రోజులు ఉన్నాయి. ఒకటి చెప్తా, సాడిస్ట్ అంటే ఒక పోలీస్ స్టేషన్ లేకపోతే మామూలు ఎస్ఐయో కానిస్టేబుల్ సిఐఓ 10 ఏట్లు కొట్టి ఇంకా అని భయపడే వెళ్ళండి మేము. ఈయన కాదు, ఈయన మా ఊర్లో డివిఎస్పీనే కొట్టారు, కొట్టి అన్ని చేతులు ఎరుకొట్టాడు. 6వ తేదీ ఉంది ఇదే పర్టికులర్గా అప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో సేవ్ తాడిపత్రి అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేతో డిఎస్పీతో సేవ్ తాడిపత్రి. ఎమ్మెల్యే కన్నా మాకు డిఎస్పీతోనే సేవ్ అంటారు. ఎమ్మెల్యే ఆడిపోతాడులే పాపమ్మ, ఈడే ఉండాల్సింది. ఆయనకి ఆయన ఇల్లు ఉంది, ఊరీడే చెట్లు ఉన్నాయి అన్న, ఆయన అడిగిపోతాడు. అంత సేవ్ అని అర్థాల్సి పనిలే. కానీ ఇప్పుడు తెలిసిపోయింది ప్రజలకు. ఇప్పుడు 6 మందిని 7 మంది కౌన్సిలర్లు కొట్టినారు, ఎవరు కొట్టించినారో తెలుసు. నేనేమో అర్థాల్సి పనిలే, సేవ్ అని వాళ్ళంతా వాళ్ళే సేవ్ చేసుకుంటారు, తొందర ఏం లేదు. అది పరిస్థితి. కొంత సేవ్ కాదు, భయపడి సస్తారు. ఒక్కొక్కరు కొట్టినప్పుడల్లా నాకు 1500 ఓట్లు పెరుగుతున్నాయి. 6000 ఒక 3000 9000 ఓట్లు పెరిగినాయి మాకు. కొట్టండి, ఈ పొద్దు ఒకటి మోటార్ వాళ్ళు కొట్టినారు, కొట్టు 200 ఓట్లు పెరిగినాయి చుట్టుపక్కల వాళ్ళు. నో ప్రాబ్లం, వీ డోంట్. అసలు డివైఎస్పీ అంటే మేము పెద్ద పట్టించుకోము, ఎందుకంటే ఆయనకు ఆ క్యారెక్టర్ లేదు. మంచి క్యారెక్టర్ ఉంటే మేము సబ్మర్సివ్గా సార్ బాగున్నారు సార్ అంటే లేదు. ఆయన సార్ అనేంత పరిస్థితి లేదంటే. ఈ మున్సిపాలిటీ స్థలం పైన జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంతవరకు ఉద్యోగం కొనసాగిస్తాడు, అసలు ఏంటి ఉద్యోగం పొందకుండా తిరిగి ఆయన ఏం చేయలేదు. ఎందుకంటే ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్, ఐ హ్యావ్ ఆల్ ద రికార్డ్స్. దే కాంట్. ఎందుకంటే పెద్దోళ్ళు ఎవరు రారు. ఎమ్మెల్యేలకు కూడా నేను లెటర్లు రాసిన ప్రాబ్లము. సింగనమల్ల ఎమ్మెల్యే, గుంటకల్ ఎమ్మెల్యేకి రాసినాను, ఎస్పీకి కూడా ఆల్రెడీ పెట్టినా, అందరికి పెట్టినా. వస్తామంటే అది వాళ్ళ ఇష్టం. నా పరిస్థితుల్లో ఇక్కడ ప్రోటోకాలే లేదు. ఫస్ట్ థింగ్, ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది. మాకైతే సింగనమల్ల వాళ్ళు రావాలి, ఎందుకంటే పుట్లూరు, ఎల్లనూరు, సింగనమల్ల ఆయమ్మకు వస్తుంది కాబట్టి శ్రేష్ఠకం. గుంటకల్ పామిడి మాకు వస్తుంది కాబట్టి, గుత్తి వస్తుంది కాబట్టి మేము వెంకటరామను కూడా పిలుచుకోవాల్సిందే. ఏమి ఇప్పుడు మమ్మల్ని బేకాదా చేస్తారంటే వస్తుంటే రానిలే. మేము పోలేమా? బేకాదా చేస్తే వాళ్ళ ఇంటికాడికి పోతా నేను. ఏం తొందర ఏం లేదు, ఆడబోయి మాట్లాడతా, తొందర ఏం లేదు. వాళ్ళకి తెలుసు ఇది ఏంది అనే ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ పార్టీ అన్నా ఏమన్నా ఉన్నాయి, డిఎస్పీకి ప్రోటోకాల్ ఉంటుంది. మాకు యాజ్ ఎ చైర్మన్ ఐ హ్యావ్ సమ్ ప్రోటోకాల్. ఏమే పెద్ద దీని గురించి భయపడడం వస్తూ ఉంటే రమ్మను. నేనేం వద్దాను, కానీ వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు కూడా మంచోళ్ళు, వాళ్ళకు తెలుసు రూల్స్ రెగ్యులేషన్స్. అసలు మా ఎమ్మెల్యే వస్తాడు లేదో నాకు అనుమానం. ప్రోటోకాల్లో నన్ను పిలిచాల్సిందే, అది కాదు మున్సిపాలిటీలో కాదు. అంత ఈజీగా ఉంటుంది. డిఎస్పీ పైన మొత్తం ఉన్నతాధికారులు, ఎస్పీకి కూడా, ఐజీకి కూడా ఫిర్యాదు చేస్తామని ఆల్రెడీ పంపించిన నేను చాలా స్పీడ్గా ఉంటానండి. ఎలాంటి యాక్షన్ వస్తుందని మీరు? ఏం యాక్షన్ ఏం అవసరం లే. వీడికి ప్రొవిజన్ కాలే, వీడికి 2 మార్కులు పడితే వాళ్ళు ఏం చేయకపోవచ్చు. మీకు అర్థమవుతుంది లేదు. మేము ఆడికి పెడతానలే. ప్రొవిజన్ ఏడుంది అన్నీ కనుక్కొని ఆడికి పెడతాను అన్నీ. అది ఈజీగా ఉండదు. ఈ దాడులు ఎలా చూస్తారంటే కౌన్సిలర్లు ఇప్పటికే 3 దాడులు చేశారు. ఇంకా ఏం ప్రొటెక్షన్? వాళ్ళే ఒక ప్రొటెక్షన్ అంటే వాళ్ళే కొడతారు. పోలీసు వాళ్ళు కాదు, డిఎస్పీ. మేము అడగమండి, ప్రొటెక్షన్ ఏం అడగాం. మా వాళ్ళు అసలు పిలిస్తే వాళ్ళ ఇంటికాడికే పోతారు, ఆడే దండించుకొని వస్తారు. ఇప్పుడు భయపడే రకం కాదు మా కౌన్సిలర్లు. దే ఆర్ నాట్ పాలిటీషియన్స్. వాళ్ళు పాలిటీషియన్స్ కాదు, వాళ్ళు ఈ తాడిపత్రిని కాపాడుకోవాలని నిలబడిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు ఏది భయపడరు. రైట్, థ్యాంక్ యూ. ఇది అంటే మొత్తం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రము గతంలో ఎలక్షన్ ముందు కూడా సేవ్ తాడిలో తాగారు ఆయన. తర్వాత ఇప్పుడు మళ్ళీ
ఏదైతే ప్రజలకు విజ్ఞప్తి ఎవరు? చేస్తున్నాడో జైలు అవుతుంది. పర్టికులర్గా పోతే వరకు వస్తాయి అన్నీ వస్తాయి. కౌన్సిలర్ పర్టికులర్గా దాడి చేయడం మరి మున్సిపల్ స్థలాన్ని ఆక్రమిస్తున్నారు. పర్టికులర్గా మున్సిపల్ ఎవడు? గురించి ఆడ చెప్తామో చెప్పడం లేకపోతే వివిధ అన్నీ చెప్పిన ఆడపల్లి నియోజకవర్గంలో కానీ అంటే మన దాంట్లో ఉంటుంది. ఇది పంపి ఇది పంపి అసలు ఏ రకంగా చేసినప్పుడు వారిని స్థలాన్ని కాపాడతాం, ప్రజలని కాపాడతాం, అదేవిధంగా ప్రజలను కాపాడుకుంటాం. అన్నీ ఉన్నాయి. ఇది అడిగా రే మనంతా ఇరా అన్నకి సేవ చేయడమే రాదు దూరం అండి దూరం ఏం చేస్తాడు కాళ్ళు వస్తాయి పా మా పోలీసు వస్తే సాగు తింటారు వాడి ఏం చెప్పు కూర్చుందిరా లేకపోతే ఏం పనిలే బాట్ల నీకు ఏంపా పేపరు ఏమొస్తుందిరా నీ ఇంత కూడా రాదు వీడే వీడేం చేస్తుంది వీడే ఆరా ఊరే లావ్ అవుతాను సార్ ఉన్నది సార్ TV5కు నమస్కారం. నాకు తెలుసు మా TV5 15 సంవత్సర వసంతాలు చేసుకుంటుంది సార్. ఇంకా మా 5
ఏమే ఖండాంతాలు వ్యాపించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు సార్ మీకు. ఏం ఎక్కినామంటే ఎప్పుడు కూడా మేము మరి గుడ్ కాజే ఎక్కేది. మున్సిపాలిటీ 15-20 కోట్ల స్థలంని ఏదో కొద్దిగా మా డిఎస్పీ గారు దాన్ని ఎందుకో చెడగొట్టాలని చాలా అవసరపడతాడు. ఆయనకు వచ్చేది ఏమీలే, ఆయన క్రియేషన్ కావాలి. మేము వద్దండి స్టేషన్ బంగారుగా స్టేషన్ కట్టు. నువ్వేం చెప్తాను, నేను సౌత్కి దిక్కు కడతాను, నేనేమంటే వెస్ట్కి ఉంది, బిల్డింగ్ కూడా తీసుకోదాన్ని అంటాను. బిల్డింగ్ కూడా ఇది 7 సెంట్లే, అది వచ్చి 12 సెంట్లు. బిల్డింగ్ కూడా కట్టినాం నీకే. దాంట్లోకి పోవాలంటే కూడా ఏం అవసరం లేదు. ఒక గోడ కొడితే లోపలికి వెళ్ళిపోతావు, గోడ కాదు వాకిలు కొడితే లోపలికి పోతావు. అలాంటిది మేము ఇస్తామంటే లేదు, ఇదే కావాలండి. ఎందుకు ఇస్తారు? మున్సిపాలిటీ చదువా? మున్సిపాలిటీ అసలు మున్సిపాలిటీకి ఇన్కమ్ కావాలా? 267 ఎకరాలు కొన్న ఏకైక చైర్మన్ ఈ మున్సిపాలిటీకి. చూడండి ఆ బిల్డింగ్ చూడు, ఎవరిది పెట్టా అక్కడ పెట్టాయా బాబు? ఆ బిల్డింగ్ చూపి, మున్సిపాలిటీది. ఇది చూపి, అది కూడా అదంతా మున్సిపాలిటీది. ఎన్ని లక్షలు వస్తుంది తెలుసా? నెల దగ్గర 30 లక్షలు వస్తాయి ఈడ ఆడంతా. ఏ మున్సిపాలిటీకి ఇన్కమ్ లేదు. ఇది కట్టినాననుకో నెల 4 లక్షలు వస్తుంది. ఇది అసెట్ 1000 కోట్లు. ఇంకా ముందర కూడా షెడ్లు ఉన్నాయి మావే, మున్సిపాలిటీ షెడ్లు ఇవన్నీ. ఏమే అలాంటి స్థలం ఆయనకి ఇవ్వాలంట. పోనీ ఏమైనా జీవో వచ్చిందా? ట్రాఫిక్ జీవో రాలే. ఆయన ఎమ్మెల్యే ఏదో రాయి వేసుకోండి, నల్లరాయి. మీరు నల్లరాయిలు వేసుకుంటే దండి వేస్తాం సార్, ఏమంటే వేసుకుంటున్నట్టు. అంతేగాని ఇంత కాస్ట్లీ స్థలం పోదు. సరే కావాలా? రూల్ రెగ్యులేషన్స్ లేవా? పోలీస్ స్టేషన్ రూల్ పని నిన్న కూర్చోంటే 30 యాక్ట్ ఉందని మమ్మల్ని అట్లా మాకు కూడా. నేను కూడా మున్సిపల్ చైర్మన్, మున్సిపాలిటీ అనేది ఒకటి ఉంది. నీ సమస్య ఎట్లున్నా అది కూడా అదే కాదు. గవర్నమెంట్ అది కూడా దానికి పర్మిషన్ ఉండవా? మరి అంతకుముందు బిల్డింగ్, కొత్త బిల్డింగ్ ఎందుకు తీసుకుంటే పర్మిషన్ కట్ట? నీకు ముందు జీవో వచ్చిందని చెప్పు, మున్సిపల్ బిల్డింగ్ నువ్వు కడతారంటావా? కట్టే పరిస్థితి లేదు. నేను కావాలంటే లాస్ట్కి ఏమైనా చేసుకుంటా. నువ్వు వాడు ఫౌండేషన్ అయ్యి చూడు ఏం చేసుకుంటాను. ఏమైనా మా మున్సిపాలిటీ బాగుంటుంది, నీకు ఇష్టం లేదా? నువ్వేమైనా తీసుకొని ఉంటావా? మా ఎమ్మెల్యే నువ్వు అర్థం చేసుకుంటారు, ఉండిలేరా ఎదురుకి అని. దీనికేముంది? ఈయన మళ్ళీ నిన్న ఏదో నీ అన్యాయానికి కేసు నువ్వు తొందరగా పెట్టు నా మీద కేసులు. నోటీస్ నీ నోటీస్కి అయితే రిప్లై కూడా ఇన్నాను. ఎందుకంటే నేను కూడా నోటీస్ ఇస్తా, నువ్వు దానికి అస్సలు గీలేవు. నాకు రిటర్న్ కోర్టులు అన్నీ ఉన్నాయి నావి. ఏమే భయపడేది ఏం లేదా? డిఎస్పీ గారు హాయిగా రూల్ చెయ్యి, బాగుండు చెయ్యి. ఏమే కానీ తెస్తావు డబ్బులు? ఓహో సీసీ కెమెరాలు కలెక్ట్ చేసినట్టు దీనికి కలెక్ట్ చేస్తావా? 40 లక్షలు ఏదంటే 3 కోట్లు 4 కోట్లు ఏమైనా ప్లాన్ పెట్టినావా? లేదా ఏమని ఆయనకి దీంతో కూడా వచ్చిందే. అసలు ఇప్పుడు లేరు కదా మనుషులు. తెలనూరు, పుట్లూరు, పొప్పూరు యాడికి నుంచి తెప్పిస్తారు రోజు. ఏంటికి ఇదంతా? నీకు మా ఊరు బాగుండాలి మేము కోరుకుంటాము. అదే కదా లారీలు కూడా రాకుండా చేసినా కదా. రావే లారీలు ఏమి రావే మా ఊర్లో. అసలుకి ట్రాఫిక్ ఇది రావాలంటే ఇయర్లీ నీ డెత్తులో గిత్తులో తిరిగి ఒక రూల్ రెగ్యులేషన్ ఉంది. నేనే వద్దానే రూల్ వద్దులే చెప్పి ఇచ్చినాం కదా. 3 బిల్డింగ్లు ఇచ్చినాం. ఏదో చేరుకో పక్కనే, అది కూడా పక్కనే ఉంది. ఆల్రెడీ మీరు 17 అడుగులు దాన్ని ఆక్రమించినారు కూడా, అది కూడా పక్కనే ఉంది. అంతేగాని ఏదో పట్టుదలతో ఏం పట్టుదల? ఇది మా ఊరయ్యా, మా ఊరు నాశనం అయితే మేము చూసామా? నీకంటే ఏముందిలే, నీకు ఆ ఊరు అయితేనేమి? అసలు నువ్వు పోలీస్ ఆఫీసర్ లాస్ట్కి ఆ ఊరిలో చేరుకుంటావు, హైదరాబాద్లోనో విజయవాడలో చేరుకుంటావు. ఫ్యామిలీ సల్లగా పెట్టుకొని బాగుండాలనుకుంటావు. మేము కూడా నువ్వు బాగుండాలని కోరుకుంటాను. అంతేగాని నువ్వు లేనిపోయినవన్నీ పెట్టుకోబాతే కాడిపోతున్నావు. పిచ్చోళ్ళరా, ఇది ఓపెనింగ్ చేసేప్పుడు సాంబశివరావుకి ఇచ్చిన రెప్యుటేషన్ నాదే రెప్యుటేషన్. ఇప్పుడు అట్లయితే నేనేం చెప్తానా? నేను ఆ రూమ్ తీసుకోండి, ఆ ఇల్లు తీసుకోండి అని చెప్తానా? లేకపోతే నెహ్రూ పార్క్లో ఉండేది తీసుకోని చెప్తానా? ఆల్రెడీ రెజల్యూషన్ పాస్ చేసినారు కదా. ఇట్లాంటివి క్వశ్చన్లు అడిగేది ఏడా? రెజల్యూషన్ పాస్ చేసినాం తమ్ముడా. వారిని పాస్ రెజల్యూషన్ పాస్ చేసి అప్పుడే ఎస్పీకి కూడా పంపించినానమ్మా. వారిని పాస్ శాంక్షన్ చేసినానమ్మా. 3 ఏడన్నా పెట్టుకోవచ్చని
వారిని పాస్ నీకు ఏం తెలియదు వాళ్ళకు తెలియదు మీరెందుకు నాకు అర్థం పేపర్లో తెలుసుకోండి తమ్ముడు వారిని పాస్ అసలు మీ షాప్ రూమ్ కట్టాలని ఎప్పుడు చూసినాము ఎప్పుడు డేట్ చూడు ఎంతుందా డేట్ చదువు ఏంటుంది ఇది ఇక్కడ షాప్ రూమ్ కట్టాలని పర్మిషన్ తీసుకున్నా ఇదేంటి అజెండా ఆ పొద్దు అజెండా నేను ఇది ఇదో ఏముంది అజెండా చూడు ఏముంది ఇదో జీవో ఏందో ఈ పద్ధతి అంటే ఈ పద్ధతి ఇష్టం లేదంట వారిని సంవత్సరంన్నరే మేము ఇది షాపులు కట్టాలని తీసుకొని నువ్వు ఈ పద్ధతి చేదు చెప్తే ఏం తెలుసని జాగ్రత్త తెలియదు ఎందుకు ఊరికే వైసీపీ వాళ్ళండి ఏంది వైసీపీ వాళ్ళ దగ్గర అవన్నీ నీకు అనవసరం ఆయన కేసు పెట్టుకోమన్నా నువ్వేంది నన్ను అడిగేది నువ్వు ఎవరు నన్ను అడిగేది అంటే అసత్యం అంటే ఆయన అసత్యం అంటే నేను కరెక్ట్ రేపు కేసు పెట్టినాక చూపిస్తా కదా అంటే నీకు తెలియదా నాయన గిరిగా నీకు కూడా సంబంధం ఉంది అంతా కొన్ని నెలలు అది కూడా చెప్తా మీడియేటర్ చేసేది కూడా చెప్తా అమ్మా ఎవరెవరు గిరి చేసినది ప్రభాకర్ రెడ్డి చేసినది దివాకర్ రెడ్డి చేసినది గిరి మర్చిపోతున్నాయే ఇప్పుడు భయపడినాడు ఎక్కువ చెప్తాను మాదే కదా